శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ బయలుదేరారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్లో డీసీసీల శిక్షణ తరగతులకు హాజరవుతారు. డీసీసీలు, పార్టీ కీలక నేతలతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశమవుతారు. శిక్షణా తరగతుల్లో భాగంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని డీసీసీలకు దిశానిర్దేశం చేస్తారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. డీసీసీలకు జరుగుతున్న శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మధ్యాహ్నం నుంచి పాల్గొంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ బయలుదేరారు. వికారాబాద్ అనంతగిరి హిల్స్లో డీసీసీలకు శిక్షణ తరగతులకు హాజరవుతారు. డీసీసీలు, పార్టీ కీలక నేతలతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశమవుతారు. శిక్షణా తరగతుల్లో భాగంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని డీసీసీలకు దిశానిర్దేశం చేస్తారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. డీసీసీలకు జరుగుతున్న శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మధ్యాహ్నం నుంచి పాల్గొంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ బయలుదేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సీఎం రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా వికారాబాద్ కి చేరుకోబోతున్నారు. వికారాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో దిగిన తర్వాత పక్కనే ఉన్నటువంటి కాలేజీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత గడిచిన 10 రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి డీసీసీ అధ్యక్షులు, అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు ఉన్నాయి. ఆ శిక్షణ తరగతులను ఉద్దేశించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ఆయన కూడా అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి మూల సిద్ధాంతాలు, అలాగే పార్టీ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ నేటి తరానికి సంబంధించినటువంటి వాళ్ళకి, ఈ జనరేషన్ లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్పాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏఐసీసీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే పార్టీ నాయకులందరికీ కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుల సమావేశానికి సంబంధించి ఈ ముగింపు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొదట పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. పీఏసీలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. 11 గంటల తర్వాత ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అలాగే రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకులు, పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలను కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం రాహుల్ గాంధీ కొద్దిసేపట్లోనే వికారాబాద్ కు చేరుకోబోతున్నారు. ఈ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ పొలిటికల్ అంశాలతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి అభిప్రాయాలను కూడా సేకరించబోతున్నారు. సరే, అయితే ఏ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ? రైట్, ప్రస్తుతం వికారాబాద్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగేటువంటి ఈ ప్రాంతం దగ్గరికి స్పీకర్ ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడికి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి చేరుకున్నారు. మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఏంటి సార్ చెప్పండి, ఈ సమావేశానికి వచ్చారా రాహుల్ గాంధీ కలవడం? రాహుల్ గాంధీ నా నియోజకవర్గానికి వస్తున్నాడు.
పార్లమెంట్లో ఆపోజిషన్ లీడర్ కాబట్టి నా నియోజకవర్గంలో నేను యాజ్ ఎ స్పీకర్ కాదు, నేను ఎమ్మెల్యే లాగా ఆయనను రిసీవ్ చేసుకొని పంపనీకి వచ్చినాను. రాహుల్ గాంధీతో ఆయన మాట్లాడింది ఏం లేదు అంటే ప్రోటోకాల్ సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా? ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి. లేదు ఖాళీ ఆయన రిసీవ్ చేసుకోవడము ప్రోటోకాల్కి సంబంధించిన విషయం, అందుకే వచ్చినాయి. లేదు ఆ తర్వాత అది రైట్. మొత్తానికి స్పీకర్ కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి వచ్చామని చెప్తున్నారు. ప్రస్తుతం మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. రాహుల్ గాంధీ శ్రీధర్ బాబు ఇక్కడికి చేరుకున్నారు. శ్రీధర్ బాబుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాల మీద రాహుల్ గాంధీ శిక్షణ శిబిరాల్లో ఏ అంశాలని చెప్పబోతున్నారనే విషయాలన్నింటిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మంత్రులంతా కూడా ఇప్పటికే ఈ శిక్షణ శిబిరం దగ్గరికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మంత్రులంతా ఆయన రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ప్రధానంగా అన్ని అంశాల మీద మాట్లాడతారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, అలాగే రాజకీయ పరంగా అందరి అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకుంటారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీనియర్ నాయకులంతా కూడా ఉన్నారు కాబట్టి సీనియర్ నాయకులు కూడా చాలా రోజుల నుంచి పార్టీ నాయకత్వానికి ఏ అంశాలని చెప్పాలి, కొన్ని అంశాలని నాయకులకు సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అంశాలని చెప్పాలనుకుంటున్నారు కాబట్టి వీటిని కూడా చెప్పేటువంటి అవకాశం ఈ పిఎస్సిలో ఉంటుంది. ప్రధానంగా పార్టీ నాయకత్వం అంతా కూడా ఇప్పటికీ ఇక్కడికి చేరుకుంది. గడిచిన 10 రోజులుగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద శిక్షణతో పాటుగా పూర్తిగా గతంలో జరిగేటువంటి పొలిటికల్ క్లాసుల లాగా కాకుండా ఈసారి ఏఐసిసి కొన్ని అంశాల మీద నేరుగా గ్రౌండ్కి వెళ్లి వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి వెసులుబాటు కలిగేటువంటి విషయాలన్నిటి మీద కూడా ఈ శిక్షణ తరగతుల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి రాహుల్ గాంధీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న తర్వాత శిక్షణ శిబిరాలు జరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ ఒక దిశానిర్దేశం చేయబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఎలా జనంలోకి వెళ్లాలనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు తెర మీదికి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలా రియాక్ట్ అవ్వాలనే దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి రాహుల్ గాంధీ మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీఏ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా హాజరయ్యారు. మొదట పిఎస్సి సమావేశం జరుగుతుంది. ఆ తర్వాతనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత శిక్షణ శిబిరాలకు వెళ్తారు. జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా ఈ సమావేశాలకి 12 గంటల తర్వాత హైదరాబాద్ కి చేరుకుంటారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా వికారాబాద్ లో జరిగేటువంటి ఈ శిక్షణ తరగతులలో ఆయన అధ్యక్ష ఉపన్యాసం కూడా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి తిరిగి రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. మొత్తానికి పార్టీ నాయకత్వానికి దిశ అలాగే పార్టీ మూల సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా క్యాడర్ ని మరోసారి అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి శిక్షణ తరగతులు కీలకంగా మారబోతున్నాయి. గతంలో డీసీసీ అధ్యక్షుల నియామకము సాదాసీదాగా పార్టీ నాయకత్వం అనుకున్నటువంటి వాళ్లకు, జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు సూచించినటువంటి వాళ్లకు జిల్లా అధ్యక్షుల పదవులు కట్టబెట్టేటువంటి ఆ వెసులుబాటు ఉండేది. కానీ రాహుల్ గాంధీ గుజరాత్ లో జరిగినటువంటి ఏఐసిసి సమావేశాలలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే అధ్యక్ష ఎన్నిక జరగాలనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియామకం కూడా అలాగే జరిగింది. ప్రస్తుతం ఆ డీసీసీ అధ్యక్షులను తీసుకున్న తర్వాత, ఈ నియామకాన్ని చేపట్టిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో బాధ్యతలని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళే నిర్వహించాలనేటువంటి నిబంధనలు కూడా తీసుకొచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షులు అనేవాళ్ళు పవర్ఫుల్ వ్యవస్థగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో నాయకత్వం ఉంది. అందుకు సంబంధించి పార్టీ ఆలోచన ఏంటి అనేటువంటి అంశాల మీద కూడా రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరాలలో ముగింపు సందర్భంగా కూడా ఆయన వివరించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతపరంగా వచ్చేటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఉపాధి హామీ లాంటి పథకాలలో గాంధీ మహాత్ముడు లాంటి పేర్లను కూడా తొలగించడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా జనంలోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో పాటుగా
పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఫేస్ చేసినటువంటి సమస్యలు, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుల కంటే మంత్రులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి వాళ్ళు. కానీ దీనివల్ల పార్టీ నిర్మాణం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనకి అధిష్టానం వచ్చింది. ఆ నేపథ్యంలోనే డీసీసీలకు పూర్తి స్థాయిలో పవర్ సెంటర్ గా ఏర్పాటు చేయబోతున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎవరిని టికెట్ ఇవ్వాలి ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా డీసీసీలకే పూర్తి స్థాయిలో పవర్స్ ఇస్తున్నారు. కాబట్టి డీసీసీల యొక్క ప్రాధాన్యతని కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు పెంచింది అనేటువంటి అంశాలన్నిటిని కూడా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు రాహుల్ గాంధీ. మామూలుగా పార్టీకి సంబంధించినటువంటి సైద్ధాంతికపరమైనటువంటి అంశాలు, స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉద్యమాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం కాంగ్రెస్ ని మళ్లీ పునరంకితం చేయాలనేటువంటి ఆలోచన దిశగా ఖర్గే ప్రతి సమావేశంలో కూడా ఆయన ప్రసంగాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి శిక్షణ తరగతుల్లో కూడా ఇలాంటి ఈ తరహా మోటివేషన్ క్లాసులనే డీసీసీలకు ఖర్గే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి సమస్యలు, వాటికి ఎదుర్కోవాల్సినటువంటి విధానాలకు సంబంధించినటువంటి విషయాల మీద రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ చారి.